పట్టణంలోని ఓటర్లందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన SIR ద్వారా మీరు మ్యాపింగ్ చేసుకోలేదో కన్సర్న్డ్ BLO దగ్గర మీరు మీ యొక్క ఓటర్ను మ్యాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ మా BLOs ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి దయచేసి ఆ డాక్యుమెంట్లన్నీ చూపించేసి మన BLO దగ్గర మీరు మ్యాప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సెన్సెస్లో మనకి ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో మన రూరల్లో జరుగుతున్నాయి, అదేవిధంగా అర్బన్లో కూడా జరుగుతుంది. అయితే ఈరోజే లయన్స్ క్లబ్లో ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈ SIR కన్నా ముందు ఎవరైతే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుంటారో వాళ్ళను మళ్ళీ SIRలో ఎన్యుమరేటర్స్ వచ్చి అది వెరిఫై చేసి దాన్ని మళ్ళీ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మన బోధన పట్టణంలో కానీ అదేవిధంగా రూరల్లో ఉన్న అందరికీ తెలియజేయండి ఏంటంటే ఈరోజు మన వార్డ్ ఆఫీసర్లకి, అదేవిధంగా IKP సిబ్బందికి, మెప్మా సిబ్బందికి, పంచాయత్ కార్యదర్శులకి, అంగన్వాడీ టీచర్లకి, అదేవిధంగా డీలర్స్కి, అదేవిధంగా ప్రైవేటు కళాశాల అండ్ స్కూళ్ళ యొక్క సిబ్బందికి ఈరోజు ట్రైనింగ్ అని, అదేవిధంగా హెల్త్ వాళ్ళకు కూడా ఈరోజు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏ విధంగా మీరు చేసుకోవచ్చు అనే దాని మీద మన గౌరవ సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సెల్ఫ్ ఎన్యుమరేషన్ మీద అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఈ మంత్ 26 నుంచి నెక్స్ట్ మంత్ మే 10 వరకు ఈ సెల్ఫ్ ఎన్యుమరేషను మనము se.gov.in యాప్లో సైట్లో బుక్ చేసుకోవచ్చు, మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఏమైనా డౌట్లు ఉంటే మీ కన్సర్న్ వార్డ్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, లేకపోతే IKP వాళ్ళకి కానీ, మున్సిపల్ మన మెప్మా వాళ్ళకి కానీ, అదేవిధంగా మన పంచాయత్ కార్యదర్శులకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ కూడా మీరు సంప్రదించవచ్చు. ఇటు విషయంలో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ముందే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుంటే మనకు మే 11 నుంచి మళ్ళీ ఎన్యుమరేటర్స్ అంటే టీచర్స్ని అందరినీ కూడా ఎన్యుమరేటర్స్గా కలెక్టర్ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మే 11 నుంచి ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డ్స్కి సంబంధించిన హౌస్ లిస్టింగ్ అనేది తయారు చేస్తారు. ఎవరికైతే ఫోన్లో అవగాహన ఉంటుందో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఈ మంత్ 26 నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు చేసుకుంటే ఎన్యుమరేషన్ సిబ్బందికి వచ్చినప్పుడు ఈ ముందే ఎండాకాలం ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించేసి ఈ 15 రోజులు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా చేసుకోవాల్సిందిగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా అవగాహన అనేది మన లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది.